వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో ఆమోదం లభించిన సందర్భంగా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సంబరాలు. మిల్క్ ఫ్యాక్టరీ ఎదురుగా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేశినేని శివనాథ్. రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా ముందుకు వెళ్లాలని, కూటమి పాలనలో బీజేపీ తన స్థానాన్ని మరింత బలపరుచుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులతో శుభాకాంక్షలు తెలియజేశారు. పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 47 అనేది మామూలు సంఖ్య కాదు. ఇది ఆధ్యాత్మిక జగత్తులో చాలా ప్రసిద్ధిగాంచిన నెంబర్. ఈ యొక్క సంఖ్య మన పురాణాల్లోనూ అలాగే బైబిల్లోనూ కూడా అతి పవిత్రమైన సంఖ్య. ఈ సంఖ్య ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే కర్మానుసారం వాళ్ళ యొక్క పని అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరెవరైతే పని చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చే విధంగా ఈ సంఖ్య ఉంటుందని చెప్పి, అలాగే ఒక పరివర్తన వచ్చే దిశగా ఉండే సమయంలో ఈ యొక్క సంఖ్యని వాడుతుంటారు. ఆ విధంగా 47 అనేది దేశ చరిత్రలోనూ ప్రపంచ చరిత్రలోనూ ఒక మార్పు దిశగా అడుగులు వేసే ఒక గొప్ప సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో ఆమోదం లభించిన సందర్భంగా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా ఖరారు చేయడం ప్రజల ఆకాంక్ష నెరవేరినట్టేనని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని, అమరావతి భవిష్యత్తులో ప్రముఖ నగరంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే ఈ నిర్ణయం శాశ్వతంగా కొనసాగుతుందని, ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. అలాగే ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనాథగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చట్టసభల్లోని పెట్టి తీర్మానం పాస్ చేసినందుకు ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ అన్న గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అమరావతి ఇప్పుడు మనందరి రాజధాని, అది ఎవ్వరూ మార్చలేరు. జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై జై అమరావతి, జై జై అమరావతి, జై చంద్రబాబు, జై చంద్రబాబు. రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన, అమరావతిని ఆకాంక్షలను విక్కిరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో జీరో రెడ్డిగా మిగలడం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. 3 రాజధానుల పేరుతో జగన్ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి 11 రెడ్డిగా మారారని, అమరావతికి వ్యతిరేకంగా వెళ్తే రాజకీయంగా పూర్తిగా దెబ్బతినడం తప్పదన్నారు. మిల్క్ ఫ్యాక్టరీ ఎదురుగా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు.
వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కోట్లాది మంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కామెడీ పీస్గా మార్చాలని చూడడం ఆయన అవివేకమని నిదర్శనమని ధ్వజమెత్తారు. పేదవాడి ఆకలి తీర్చడానికి ఆనాడు జగన్ అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే పేదవాడి ఆకలి తీర్చడానికి తన సొంత డబ్బులతో కోట్ల వ్యయంతో 7 నియోజకవర్గాల్లో పేదవాళ్ళకి అన్నం పెట్టినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కిడ్నీ బాధితులకు కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కానీ, కార్యకర్తలకు కానీ ఆయన ఎంతో ఉపయోగపడి ఇవాళ చరిత్రలో 2,85,000తో గెలిచారు. ఆయన ఒక్కటెప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, 2,85,000తో గెలిపించినటువంటి విజయవాడ పార్లమెంటు ప్రజల రుణం తీర్చుకోవాలంటే నేను నిరంతరం ప్రజల మధ్య ఉండాలి, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలనేటువంటి తపన నా 27 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చిన్నిని పొగట్టం కాదు, నాకు 25 ఏళ్ల నుంచి ఆ కుటుంబంతో అనుబంధం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. నేను చూస్తూ ఉంటాను దగ్గరగా, మీరందరు చూడలేరేమో, నిరంతరం ఏదో చేయాలి. ఈ నియోజకవర్గానికి మన పేరు శాశ్వతంగా ఉండాలి. మనం 10 సార్లు ఎంపీ ఉన్న టికెట్ రేట్లతో చూసుకుంటే, ఇవాళ ఉన్న టికెట్ రేట్లతో చూస్తుంటే ఆ రోజు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2,000 కోట్లు కలెక్షన్ ఇవాళ ఉన్న టికెట్ రేట్లు బట్టి కలెక్ట్ చేసింది అంటే అది నందమూరి తారక రామారావు గారి పవర్. ఒక రాముడి కింద, ఒక కృష్ణుడి కింద, ఒక జీసస్ కింద, ఒక అల్లా కింద ఏది నటించాలన్నా సులువుగా పాత్రలోకి వెళ్ళిపోయి ఒక బృహన్నల పాత్రను కూడా బ్రహ్మాండంగా హిట్ చేయగలిగిన ఏకైక వ్యక్తి దేశంలో ఎవరన్నా, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారే. ఒక ప్రతి నాయకుడి పాత్రతో సినిమాని సూపర్ హిట్ చేసిన ఏకైక నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి బ్రహ్మాండమైన సినీ జీవితాన్ని వదులుకుని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు వాడిని ఒక మెద్రాసీగా అనుకునే రోజుల్లో తప్పకుండా తెలుగువాడి ఆత్మగౌరవం, ఆ రోజు దళిత ముఖ్యమంత్రి అయిన అంజయ్య గారికి జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేక ఆయన రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లో పార్టీని పెట్టి పార్టీని 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చిన చరిత్ర ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరికీ లేదు. అది నందమూరి తారక రామారావు గారికి ఒక్కళ్ళకే సాధ్యమైంది. ఆయన ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ పెట్టారో కానీ నిజంగా చూస్తే ఆ పసుపు జెండా చూస్తే ఇవాళ మా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎన్నో బాధల్లో ఉంటారు. ఇంట్లో బాధలు ఉంటాయి, బయట బాధలు ఉంటాయి, కానీ అన్నీ మర్చిపోతారు. ఆ పసుపు జెండా ఉంటే మాత్రం బాధలన్నీ మర్చిపోయి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కృష్ణా జిల్లా పెడనలో పోలీసులు దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ కె ధర్మేంద్ర ఆధ్వర్యంలో సిఐ నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 6గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 100 గ్రాముల బంగారం, 437 గ్రాముల వెండి, 3 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తాత్కాలిక ఉద్యోగుల రెగ్యులైజేషన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా తక్కువ వేతనాలతో పని చేయించుకోవడం శ్రమ దోపిడీ అని హైకోర్టు వ్యాఖ్యానించిందని తెలిపారు. తెలుగు గంగ, మున్సిపల్ సహా వివిధ శాఖల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని కోరారు. అలాగే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, డైలీ వేజ్ ఉద్యోగులతో పాటు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా సమాన వేతనాలు, సౌకర్యాలు కల్పించాలన్నారు. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని హైకోర్టు తీర్పిచ్చింది నిన్న. ఈ తీర్పిచ్చే సందర్భంగా కొన్ని ప్రభుత్వ విధానాలను కూడా హైకోర్టు తీవ్రంగా ఘాటుగా స్పందించింది. తెలుగు గంగా ప్రాజెక్టులోను, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోను పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులందరినీ కూడా 2 నెలలలోగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ తీర్పిచ్చి సందర్భంలో అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఏళ్ల తరబడి అవుట్సోర్సింగ్ పేరిట, కాంట్రాక్ట్ పేరిట, ఎన్ఎంఆర్ పేరిట ఇలా తాత్కాలిక పేరిట పనిచేయించుకోవడం అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీ తప్ప మరొకటి కాదు.
ఇది శ్రమ దోపిడీ కింద వస్తుందని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏళ్ల తరబడి రెగ్యులరైజ్ చేయకపోవడం అనేది రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టింది. 21వ అధికరణం కింద జీవించే హక్కుని కాలరాయడమే అని చెప్పి ఇవాళ ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఎట్లా వ్యవహరిస్తున్నాయో హైకోర్టు తేటతెల్లం చేసింది. అలాగే ఆదర్శ యజమానిగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దుర్మార్గపు యజమానిగా అతి తక్కువ వేతనాలు ఇచ్చి దశాబ్దాల తరబడి పనిచేయించుకోవడం సరైంది కాదు అని చెప్పింది. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా వైద్యారోగ్య శాఖలో ఒక రెగ్యులర్ ప్రాతిపదికన కాకుండా ఏళ్ల తరబడి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగుల చేత పనిచేయించుకోవడాన్ని తప్పుపట్టింది. అయినా ఈ ప్రభుత్వాలకి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉంది. ఇప్పటికైనా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం హైకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఈ తీర్పు ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఇవాళ రాష్ట్రంలో 3 లక్షల మంది వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రభుత్వ పథకాలు, యూనివర్సిటీలు, టీటీడీ వంటి ధార్మిక సంస్థలు, అనేక ప్రభుత్వ పథకాలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు. నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, 104, 108, 102, ఆరోగ్య మిత్ర తదితర అనేక పథకాల్లో, వెలుగు, ఉపాధి హామీ ఇటువంటి పథకాలలో లక్షలాది మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ శాఖల్లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్ళకి తోడు అదనంగా 1984 నుంచి కూడా ఎన్ఎంఆర్లు, డైలీ వేజీ, కంటింజెంటు, పార్ట్ టైం కంటింజెంటు, ఫుల్ టైం కంటింజెంటు, కన్సాలిడేటెడ్, డైలీ వేజ్ ఇట్లా రకరకాల పేర్లతో తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. రెగ్యులరైజేషన్లోగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలను ఏప్రిల్ నుంచే అమలు చేయాలని చెప్పి సిఐటియు కోరుతోంది. ఈ ఉద్యోగులే కాదు, ఇవాళ రకరకాల పేర్ల మీద తాత్కాలిక ప్రాతిపదికన అనేక ప్రభుత్వ పథకాలలో అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథకం, విఓఏలు, ఆర్పీలు ఇట్లా ఒకటేమిటి అనేక పేర్లతోటి గౌరవ వేతనం పేరిట అతి తక్కువ వేతనాలతోటి విఆర్ఏల చేత పనిచేయించుకుంటోంది. వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. వీళ్ళందరూ కూడా అనేక ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడైనా ఈ తాత్కాలిక విధానాన్ని ఆపి అందరినీ కూడా కూటమి ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తోంది. ఈ హైకోర్టు తీర్పు, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుని అమలు చేయించుకోవడానికి ఉద్యోగులందరూ కూడా అవసరమైతే కుటుంబాలతో సహా రోడ్ల మీదకి వచ్చి మన డిమాండ్ని, రెగ్యులరైజేషన్ని సాధించుకోవాలి. అందుకు అవసరమైన కార్యాచరణకి సన్నద్ధం కమ్మని చెప్పి ఉద్యోగులందరికీ కూడా పిలుపునిస్తోంది. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు విమర్శించారు. ఢిల్లీలోని ట్రిబ్యునల్కు ఒక విధంగా నివేదిక ఇచ్చి ఇక్కడ మాత్రం 2028-29 నాటికి పూర్తి చేస్తామని చెప్పడం మోసపూరితమని అన్నారు. కౌన్సిల్ను పక్కన పెట్టి తీర్మానాలు పంపుతున్నారని, రాజధాని భూ వ్యవహారాలు, కాంట్రాక్టుల్లో అవినీతి బయటపడుతుందనే భయంతో చర్చకు రావడం లేదని ఆరోపించారు. మొత్తం రాజధానిని ప్రభుత్వం నిర్మిస్తామనడం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. ఒకవైపు జీతాలకే నిధులు సరిపోవడం లేదని చెబుతూ మరోవైపు లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం ఆటంటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ప్రాంతాలు, కులాల పేరుతో విభేదాలు సృష్టించవద్దని సూచించారు. అదే కౌన్సిల్కి వచ్చినా కూడా మేము వ్యతిరేకించే వాళ్ళం కాదని చెప్పి నేను యాజ్ ఎమ్మెల్సీగా నేను చెప్తాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి బిల్లుని మేము సహకరించడం జరిగింది. కానీ ఏదొచ్చినా సరే దాని మీద డిస్కషన్ మేము అడుగుతా ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఏ బిల్లు వచ్చినా ఏం జరుగుతుంది, ఎలా ముందుకెళ్తుంది అసెంబ్లీ అని చెప్పేది, కౌన్సిల్ అని చెప్పి తెలియాలని ఏ సంబంధించి రైతులకు సంబంధించి కానీ, ఏ సమస్య సంబంధించి కానీ బిల్స్ వచ్చినప్పుడు, ఏ డిపార్ట్మెంట్ బిల్లు వచ్చినా సరే మేము దాని మీద డిస్కషన్ చేయడం, దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం, మీ పొరపాట్లు ఎత్తి చూపించడం, వాటిని సరిచేసిన తర్వాత మళ్ళీ బిల్స్ పాస్ చేయడం జరుగుతూ ఉంది 2 సంవత్సరాల నుంచి. మేము ఏ ఒక్క బిల్లు కూడా మీకు వ్యతిరేకంగా చేయకపోయినా, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పాస్ చేసినా కూడా మీరు ఈరోజు ఈ తీర్మానాన్ని కౌన్సిల్ తీసుకురాకుండా మీరు ఈరోజు పక్కదారి పట్టించుకొని కౌన్సిల్ని పక్కగా జరిపేసి వెళ్ళిపోయారంటే రాజ్యాంగ వ్యవస్థల పట్ల, రాజ్యాంగం పట్ల మీకు ఏ మాత్రం గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నాం మేము ఈరోజు. ఎందుకంటే మీరు ఇదే అమరావతి, ఇదే 3 రాజధానులు చేయాలనుకుని బిల్లు పెట్టినప్పుడు ఇదే కౌన్సిల్లో మీరు అధికారం లేకపోయినా మీరందరూ వచ్చి గ్యాలరీలో కూర్చొని మీరు ఆ రోజు అక్కడ గొడవ చేసి ఆ బిల్లును ఆపుకున్న సంగతి ఇదే కౌన్సిల్
ఆ రోజు ఆ బిల్లుని కాపాడింది మీ అమరావతి కోర్టుల కేసులకి మీ సపోర్ట్ దొరికిందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అన్ని రకాలుగా మీకు అవసరమైనప్పుడు ఏమో అపోజిషన్ ఉన్నా సరే కౌన్సిల్ కావాలి. ఈరోజు అధికారంలోకి వస్తే కౌన్సిల్ని అగౌరవపరిచే విధంగా రాజ్యాంగ వ్యవస్థను దిగజార్చే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ మండలి ఏదైతే మీరు తీసుకొచ్చారో మేము క్లియర్గా చెప్తున్నాం. మీరు రాజధాని విషయంలో ఈ భూములు రైతులకి ప్లాట్లు కేటాయించే విషయం కావచ్చు, కాంట్రాక్టర్ల విషయం కావచ్చు, మీరు ఏదైతే అక్కడ ట్రిబ్యునల్లో ఢిల్లీలో మీరు సిఆర్డిఏ సబ్మిట్ చేసింది, అక్కడేమో ఢిల్లీలో ఇది 100 సంవత్సరాలు పట్టుద్ది నిర్మాణం అని చెప్పని మీరే అక్కడ నివేదిక ఇచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడికి వస్తే 28-29 కల్లా మేము కంప్లీట్ అయిపోద్దని ఇక్కడ చెప్తున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ రకంగా కాంట్రాక్టర్లో జరిగే దోపిడీ, నిర్మాణాల్లో జరిగే దోపిడీ, ఇయే కాకుండా ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చు అన్ని రాష్ట్రాల్లో, దేశంలో, పార్లమెంట్లో, అసెంబ్లీలకు ఎంత అవుతా ఉన్నాయి, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారని చెప్పని ఈ రాజధాని ప్రాంతంలో ఏదైతే మీరు చెప్పే ఈ సిఆర్డిఏ అమరావతి ప్రాంతంలో జరిగే భూ కుంభకోణాలు, ఈ కాంట్రాక్ట్ కుంభకోణాలు, మీరు చేసే అవినీతి మొత్తం బయటకు వస్తాయని చెప్పి భయపడి కౌన్సిల్లో డిస్కషన్కి వస్తే ఇవన్నీ ప్రజలకు తెలుస్తాయని చెప్పి భయపడే మీరు కౌన్సిల్లోకి దీన్ని తీసుకురాకుండా డైరెక్ట్గా మీరు పార్లమెంట్కి పంపించిన, అసెంబ్లీ నుంచి పంపించిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, సరే మీరు అసెంబ్లీ యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, సమాధాన సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిర సంఘ కాపరి బ్రదర్ కె.ఆర్. రాజు సూచించారు. సమాజంలో కలహాలు, విభేదాలు తొలగి ప్రజలలో పరస్పర ప్రేమ, ఐక్యత, సమాధానం పెరగాలని ఆకాంక్షించారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్టినగర్లోని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు పునరుద్ధరాన్ని కళ్లకు కట్టినట్లు ప్రతిబింబించేలా రూపొందించిన ప్రత్యేక నాటిక స్క్రిప్ట్ కార్యక్రమం హైలైట్ గా నిలిచింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఘట్టం నుంచి పునరుద్ధానం వరకు జరిగిన సంఘటనలను హృదయానికి హత్తుకునేలా ప్రదర్శించడంతో ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా యువత, చిన్నారులు పాల్గొన్న ఈ నాటిక ప్రేక్షకులను కట్టిపడేసి ఆధ్యాత్మిక సందేశాన్ని ఎంతో ప్రభావవంతంగా అందించింది. అందరికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి దినాన్న ఈస్టర్ పండుగ పర్వదిన వేడుకలు ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానమును మరి పండగగా జరుపుకొనిచుండగా మేము కూడా ఆయన పునరుద్ధాన వేడుకను మరి టైలర్పేట ప్రాంతం నుంచి క్రీస్తు సహవాసం అనే సంఘం నుంచి సంఘ సభ్యులు అందరూ కలిసి మరి ఆయన పునరుద్ధాన వేడుకను అందరికీ కళ్ళకు కట్టినట్లుగా మరి నాటిక రూపంలో, స్క్రిప్ట్ రూపంలో అందరికీ మరి చూపించాలని మేము చేసిన ప్రయత్నానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మాకు సహాయంగా నిలబడి ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు మరి మా కార్యక్రమం అంతటిని ఆయన మహింకరంగా జరిపించుకున్నాడు. అందుని బట్టి అదేవాది దేవుని మహిమపరుస్తున్నాం. అదే రీతిగా మరి స్క్రిప్ట్ మొత్తానికి ఎవరైతే ఆది నుంచి అంతం వరకు మాకు తోడుగా ఉండి మరి వారి సహాయ సహకారాలు అందించారో వారికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పేట కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అనేక మంది గొప్పవారు, గనులైన వారు చనిపోయారు, కానీ లేపబడిన వాడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు. అందుని బట్టి పునరుద్ధరణైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము. మృతుల్లో నుంచి లేపబడిన వాడు ఆయన ఒక్కడే ఆది సంభూతుడై మనుషుల పాపాల కోసం ఆయన భూమి మీదకి వచ్చి తనకు తాను ఆయన రిక్తుడిగా మార్చబడి మరి మనుషుల పాపాలన్నీ ఆయనపై మోపుకొని మరణపు ముళ్ళును విరగదీస్తున్న దేవుడు. ఆయన నమ్ముకున్న వారు చనిపోయినను తిరిగి లేస్తారని చెప్పి ఆయన ప్రపంచ మానవాళికి ఒక గొప్ప సువార్తను అందించారు. ఆ సువార్తని జనులందరిలోకి తీసుకువెళ్ళడానికి మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట వందనాలు తెలియజేసుకుంటే, ఇటువంటి కార్యక్రమాల్లో మరి మాకు తోడుగా ఉంటున్న మరి సహోదరులకు కానీ, సంఘస్థులకు కానీ, ఈ టైలర్పేట ప్రాంత వాసులకు అందరికీ ప్రభు పేట కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే రీతిగా మీడియా వారు కూడా మరి ప్రతి ప్రోగ్రామ్ని ఎంతో ఆసక్తిగా ప్రజల్లోనికి తీసుకువెళ్తున్నందుకు వారికి కూడా మా సంఘం పేరిట మరి మా టైలర్పేట ప్రాంతం పేరిట కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన మీడియా వారికి మరి ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ వందనాలు. నమస్కారం. 1631 రోజులుగా రైతులు, మహిళలు చేసిన పోరాటం అమరావతిని అజరామరంగా నిలిపిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. వైసీపీ పాలనలో విజయవాడ అభివృద్ధిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనమండలి ఘటనలు, మహిళల పాదయాత్ర సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేశారు. అమరావతి బిల్లుపై దేశవ్యాప్తంగా మద్దతు ఉన్నప్పటికీ వైసీపీ వాకౌట్ చేసిందని విమర్శించారు. వైసీపీ విధ్వంసక పాలనను ప్రజలు మరచిపోరని, ఎన్ని అడ్డంకులు వచ్చినా అమరావతి ప్రజల రాజధానిగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
తెలిపారు. అలాగే పోలవరం పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 11 సీట్లు పరిమితం చేసిన బాధ్యతతో శాసనసభకు రాకుండా పారిపోతున్నాం. శాసనసభలో బిల్లు పెడితే ఎందుకు బెంగళూరు పారిపోయావు, ఎందుకు సభకు రానా, ఎందుకు సభలో మాట్లాడలా, ఎందుకు తాడేపల్లి కొంపలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నావు, వచ్చి ప్రెస్ క్లబ్లో మాట్లాడు, లేదు వచ్చి ప్రజల ముందు మాట్లాడు, లేదు శాసనసభకు వచ్చి మాట్లాడు. బిల్లుకి తీర్మానానికి తేడా తెలీదు. షరీఫ్ గారు చెప్తా ఉన్నాడు, శాసన మండలిలో మీరు చేసిన అరాచకాలు, మీ సభ్యులు చేసిన అరాచకాలు, మీ మంత్రులు వైసీపీ మంత్రులు ఆయన పట్ల ఏ విధంగా ప్రవర్తించారనేది షరీఫ్ గారే మొన్న అమరావతి రైతాంగం ముందు చెప్పారు. ఆయన గుండెల మీద అనరాని మాటలని ఎంతో అసభ్యంగా మాట్లాడి విషం నిమ్మి ఆ రోజు ఏదో విధంగా ఆ బిల్లు పాస్ చేసుకొని విశాఖపట్నం వెళ్దామని ప్రయత్నం చేశాడు. హైకోర్టులో న్యాయస్థానాలు అమరావతిని కాపాడాయి. సుప్రీంకోర్టు అమరావతిని కాపాడింది. ఇవాళ న్యాయస్థానాలు కాపాడాయి. రైతులు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, విజయసాయి రెడ్డి అవ్వచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ అవ్వచ్చు, లేకపోతే ధర్మాన ప్రసాద్ అవ్వచ్చు, మళ్ళీ వీళ్ళంతా కూడా మళ్ళీ అంబటి రాంబాబు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా తానా అంటే తందానా. జగన్మోహన్ రెడ్డి విషం చిమ్మి బెంగళూరు పోయాడు. దాన్ని గత వారం రోజులుగా కింద మీద పడి ప్రతి నాయకుడితో స్టేట్మెంట్లు ఇప్పిస్తా వైసీపీ పార్టీ కుయ్యో మర్రో అని ముందుకెళ్తా ఉంది. మీకు బుద్ధి జ్ఞానం ఉంటే అమరావతిలో జరుగుతూ ఉన్న నిర్మాణాలు చూడండి. ఆ ఎండల్లో పనిచేస్తా ఉన్న కార్మికులు చెమటేంటో చూడండి. ఒక భవిష్యత్ రాజధాని, ప్రజా రాజధాని అన్నం తిన్నారో గడ్డి తిన్నారో కూడా తెలియదు చాలా మంది. ఇవాళ అమరావతి మీద విషం చెప్పే నాయకులు. ఓ పక్కన హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది. సైబరాబాద్ ఇవాళ ఎకరం 100 కోట్ల దాకా వెళ్ళింది. ఇవాళ అంత పెద్ద ఎత్తున పక్క రాష్ట్రంలో భూముల విలువ పెరిగి వాళ్ళు ఇంకో ఫ్యూచర్ సిటీ కట్టుకుంటా ఉంటే వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించే పానీయాలు అత్యంత అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలకు ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ నందమూరి నగర్ 100 అడుగుల రోడ్డులో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించే పానీయాలు అత్యంత అవసరమని, ముఖ్యంగా మజ్జిగ వంటి సహజ పానీయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ప్రజల సేవే ముఖ్య లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాతలను ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో సేవాభావం పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలకు ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా చెప్పారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆజాద్ ముస్లిం కమిటీ ముందుంటుందని, అదేవిధంగా అందరూ ఐకమత్యంగా ఏ కష్టం వచ్చినా కలిసి ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆజాద్ ముస్లిం కమిటీ ఒక్కొక్క నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ ప్రాంతానికి చెందినటువంటి ముంతాజ్ బేగం కుటుంబానికి వ్యాపారం నిర్వహించుకునేందుకు తోపుడు బండిని ఆజాద్ ముస్లిం కమిటీ వారు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా మాట్లాడుతూ ఈరోజు 54 నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఈ తోపుడు బండి పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించమని, ప్రతి నెల ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కమిటీ ప్రతినిధులు ఏదైతే సమస్యను తమ దృష్టికి తీసుకువస్తారో ఆ సమస్యను ఫైల్ చేసి ఏ నెల ఎక్కడ సేవా కార్యక్రమం చేయాలనేది ఆలోచించి వారందరికీ కూడా చెప్పిన టైం ప్రకారంగా ఖచ్చితంగా నెల సేవా కార్యక్రమం చేయటం జరుగుతుందన్నారు. ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ ఒక్కొక్క నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ ప్రాంతానికి చెందినటువంటి షేక్ ముంతాజ్ బేగం గారికి ఈరోజు వ్యాపారం చేసుకునేదానికి తోపుడు బండి అందజేయడం జరిగింది.
మా మిత్రుడు సోదరుడు అన్వర్ బాషా గారి ఆర్థిక సహాయంతో మరి ఈరోజు 54వ నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఈ తోపుడు బండి అందజేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి నెల ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా కమిటీ ప్రతినిధులు ఏదైతే సమస్యను మా దృష్టికి తీసుకొస్తారో ఆ సమస్యని ఫైల్ చేసి ఏ నెల ఎక్కడ సేవా కార్యక్రమం చేయాలనేది ఆలోచించి వారందరికీ కూడా చెప్పిన టైం ప్రకారంగా ఖచ్చితంగా ఆ నెల సేవా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందులో పెద్ద ఎత్తున కమిటీలో కూడా జాయిన్ చేసేటువంటి కార్యక్రమం కూడా కమిటీ ప్రతినిధులు చేస్తూ ఉన్నారు. జాయిన్ అయినటువంటి వారందరూ కూడా గుర్తింపులాగా వాళ్ళకి ఐడి కార్డు కూడా అందజేయడం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఐడి కార్డు కూడా అందజేయడం జరిగింది వారికి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆజాద్ ముస్లిం కమిటీ అనేది పేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా ఉండేదానికోసం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. వార్షికోత్సవం జనవరిలో ఏర్పాటు చేసుకున్నాం. అక్కడి నుంచి ఇప్పుడు దాకా కూడా మన రంజాన్ మాసంలో 180 కుటుంబాలకి రంజాన్ తోఫా అందజేయడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మరి నెల సేవా కార్యక్రమంలో భాగంగా తోపుడు బండి అందజేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనా అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా అందరి సహకారంతో ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు నాతో పాటుగా ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా సాయిద్ అలీ గారు, అలాగే నగర అధ్యక్షులు కరీముల్లా గారు, అలాగే మీరావలి గారు, మొహమ్మద్ రఫీ గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరుడు ముకిత్ గారు కానివ్వండి, అలాగే బాషా గారు, ఈ డివిజన్ అధ్యక్షుడు సోదరుడు మొహమ్మద్ షఫీ గారు, అలాగే ఇంకో సోదరుడు మరి అస్లాం గారు కానివ్వండి, అలాగే మహిళా సోదరిమణులు రాష్ట్ర కమిటీ సభ్యురాలు గుల్నాజ్ బేగం గారు, నగర మహిళా ప్రధాన కార్యదర్శి రజా బేగం గారు, అలాగే ఇంకా కమిటీ ప్రతినిధులు, అలాగే కార్యక్రమంలో మా పెద్దలు రిజ్వాన్ గారు కానివ్వండి, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కుటుంబంలో అన్నదమ్ములు కూడా కలిసి ఉండలేనటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు చూస్తూ ఉంటే నేను ఎవరికి ఇది లేకపోయినా కూడా ఏంటంటే అందరం కూడా ఒక కుటుంబంలాగా, అన్నదమ్ములంలాగా, ఒక అన్నతల్లి పిల్లల్లాగా అందరం కూడా కలిసి ఈరోజు మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ 54వ నెల సేవా కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని చెప్పి సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో ఆమోదం లభించిన సందర్భంగా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సంబరాలు. మిల్క్ ఫ్యాక్టరీ ఎదురుగా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేసీఆర్ శివనాథ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.